बृहस्पति अभिरवि अरहादिवि प्रातिगर्भमिदं ब्रह्मनिकं बृहस्पति ग्रहमायं स्थापयं कुर्वन् सुकृते अन्यजन्मे अन्यविष्णुपदं सत्सूर्यजन्मादौ दरिद्र ग्रहमायं स्थापयं कुर्वन् अग्निचित्रा भूमि समावर्तका पयविष्णुवत्सा रामदेव सत्यनारायण संप्रतिमेन पशु कुंकुम पूजयन्तु उन्नति सत्यनारायण संप्रतिमेन पशु कुंकुम पुष्पाल अग्नि पूजयन्तु
ధర్మాసమితి వేదవేద సత్యనారాయణ స్వామి నమః. నానావిధ పరిమళ పట్ట పుష్పాలు वनस्पति प्रवीणि नानागंधेश्वर आग्नेश्वरदेवानंद धूपोयं प्रवेदां श्री रमासमेत वेदवेंकट सत्यनारायण स्वामिने नमः. धूपमान ग्रापयामि दक्षिण दीपं ज्वलयति दीपाనికి నమస్కారం చేయండి. సాధ్యం ప్రవక్తసైకం వందనాయుధం ప్రియం గురుహార మంగళం దీపం తైల గురువరావః రమ్యామృతం ప్రయత్యాం దేవాయ పరమాత్మనే ప్రాయమంగళ ద్వారా దివ్యజనమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయం భౌతికాంతం సుఖాన్ని సమర్పయం నైవేద్యం మీకు ప్రసాద పట్ల ఆడవాలి మీకు ప్రసాద పట్ల ఇవ్వాలి. ఒక అడుగులు పూజలో కబిలించి ప్రసాదం వేయండి. మగవాళ్ళు కొబ్బరికాయ కొట్టించి తేవాలి. ఒక కొబ్బరికాయ కొట్టించి పట్టుకొని రావాలి మగవాళ్ళు. చింతవర్తైన వర్షం చేయామి ఔషరార్థ నారికేల కదలీఫల ప్రసాద నివేదన సంబరాజించనాజం జలశ్రేయాజనోగ్రహ లక్ష్మీనాథప్రియాం కేటయమాస్త్రం సృజామహి రమాసమే సత్యనారాయణ స్వామి వేదాంతం సుధాతమై సమర్పయామి. మనసాల చూసి హారత కలగదు నమస్కారం చేయండి. చెప్పండి గోవింద వేదాంతం సుధాతమై సమర్పయామి. అయిపోయిన తర్వాత మంత్రపుష్పానికి పువ్వులు కానీ అక్షంతలు కానీ పట్టుకొని ఒక్కసారి నిలబడి అందరూ కూడా నిలబడి నమస్కారం చేయాలి. మంత్రపుష్పానికి నమస్కారం చేయండి. ఉడస తెరస దృశ్య మనస వచస సదాపయాగర వెంకన్నాథం ప్రణామోత్సవం మంత్రంలో పెట్టండి. మంత్రపుష్పానికి 5 గంటల జాగ్రత్తగా ఉండండి. పువ్వులుగా నక్షత్రంగా పట్టుకోండి. 5 గంటలు జాగ్రత్తగా ఉండండి. పువ్వులుగా నక్షత్రంగాని పట్టుకోండి. 5 గంటలు జాగ్రత్తగా ఉండండి. 5 గంటలు అయిన తర్వాత 5 కొబ్బరికాయ పట్టుకోవాలి. ఇది ప్రథమోధ్యాయ ప్రారంభ అంటే 1వ గంటగా ప్రారంభిస్తున్నాము. ఏకదా నైవేద్యాన్ని హృదయ స్థౌలకాదయ పప్పటం సూపం పౌరానికి కలుగుతుంటే నైవేద్యారణ్యము అనే అనుబంధు లోకల ఆత్వారి గురువు గారు ఈ గురువు గారి అనేక మంది శిష్యులు ఈ శిష్యులందరూ కూడా కలిసి ఈ గురువు గారిని గౌతమానికి వారు ప్రశ్న అడిగారు. స్వామి సూక్ష్మంలో మోక్షం కలిగించే ఏరియా ఒక రథం కానీ ఒక పూజ కానీ గురువు గారు చెప్తున్నాం. నాగమానుల పర్యటన కోసం అన్ని లోకాలను తిరుగుతున్నారు. మోక్షాన్ని వీరందరినీ శరీరమానంలో గర్వం చెప్పి విష్ణులోకం గతస్థ నాగమానుల వారి విష్ణులోకం వెళ్ళాలి. శంకరము చక్రము కళ ప్రథమ 4 5తో కూడుకొని భార్య రమాదేవి సమయంలో ఈ నాగమానులు వారిని నమస్కారం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి వారు నాగమానులు వారు అడుగుతున్నారు. ఈ విష్ణులోకాన్ని వెళ్ళి వచ్చావయ్యా స్వామి. పూజ నుండి జనంలో కూడా అనేక ధ్యానంలో కొత్తగా చెప్తున్నారు. సత్యనారాయణ విష్ణుడు బాధ్యత సత్యనారాయణ స్వామి వ్రతమైన అది విష్ణు నాయకవర్గము వాంఛ అంటే కోరిక. ఎవరు ఏ కోరికతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది చెప్పన్నారు. స్వామి వ్రతం చెప్పారు, బాగానే ఉంది. ఎప్పుడెప్పుడు చేయాలి, దానికి కావలసిన సామగ్రి కూడా తప్పకుండా ప్రవేశించాలన్నారు. ఏకాదశ పౌర్ణమియా రవిశంకర ఏకాదశి పురాణాలు కానీ కార్తీక మాసంలో బ్రహ్మా పవిత్రం చేయడం భోజనం అభయ దాని దొరకడానికి జరుగుతున్న భోజనంలో అంజనాలు ఆవు పాలు ఆవుని స్వామివారి ప్రసాదాన్ని కనుక్కొని భక్తి శ్రద్ధలతో ప్రసాదాలు స్వీకరిస్తారో వాళ్ళు ఎంతకాలము ఈశ్వరులు పొందలేని కాకుండా శ్రీమన్నారాయణ ఈ నాగమహాముల గౌతమహాత్మాన్ని గురువు గారు చెప్పగా ఈ గురువు గారి శిష్యులందరికీ కూడా ఇది 1వ తరగా ఉపయోగించారు. చెప్పండి గోవింద. ఈయోధ్యాయ ప్రారంభ అంటే 2వ
మొట్టమొదటిసారిగా ఈ సత్యనారాయణ స్వామి భూలోకంలో ఎవరు చేశారంటే కాశీపట్నంలో ఒక వీర బ్రాహ్మణుడు 60 సంవత్సరాలు తెలియదు. తన మధువుతో పైన భగవంతుడు కూడా నిలుపుతున్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు శ్రీనారాయణుడు కూడా ప్రత్యేకమై ఓరి బ్రాహ్మణుడు ఎందుకయ్యా చదువుతున్నావు, పైన ఉన్న భగవంతుడు కూడా ఎందుకై చూస్తున్నాడు. తన వృత్తాంతమంతా చెప్పాడు. అవి తొలగిపోవాలి. కుటుంబాలు కానీ తీర్థయాత్రలు వెళ్తే మీ కష్టాలు తొలగిపోతాయి. పైన పగముల సౌర్యాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అనుకున్నారు. చెప్పి వ్రత విధానం దర్శించగలిగే మానవీయంగా ఆ డబ్బుతో ఎక్కువ చేస్తారని చెప్పి 10 మంది 10 రూపాయలు ఇచ్చారు. దేవర సత్యనారాయణ స్వామి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రవేత్త అంటే కళ్ళు నమ్ముకునేవారు వీరంతా వెళ్ళిపోతున్నారు. కొంచెం మంచి ఇస్తారు, మనం దాటం వేసుకుని అడిగాడు. 10 నిమిషాల వ్రతం అవుతుంది, నీకు మంచినీళ్ళు పుష్పాలు ప్రసాదం కూడా ఇస్తామన్నారు. కాష్టక్రేత వ్రతమైనందుకున్నాడు. ప్రసాదిస్తుంది ఏమండి మీరింత వ్రతం చేశారు కదా, వ్రతం చేస్తే ఏమిటి పుణ్యం పడుతుందని అడిగాడు. చాలా కష్టాలు ఉన్నాయి, ఈ వ్రతం చేస్తే కష్టాలు దొరికిపోతాయి. ఒక మహానీయుడు చెప్పాడు. అందుకే కాష్టక్ర గురాలు స్వామి అనుకొని సాధన చేసుకొని చందంగా ఇంటికి వెళ్ళిపోయి స్వామి పురం పెట్టుకొని వీళ్ళంతా తెలియజేస్తున్నాడు. సంవత్సరాలు పిలిచాడు. ఓడి కాష్టక్రేత నీకు లోపలిస్తాను కళ్ళలో తిరిగిపోయారు. ఇవాళ డబ్బులిస్తాను స్వరూపం కదా. దుర్గామ్మమైన రాజుగారు భార్య సర్వోన్నమైన భార్యతో కూడా భద్రశీల నదీ తీరాన్ని సత్యనారాయణ స్వామి చేస్తున్నారు. అక్కడ సాధువుల నేరుగా సాగుతారు వచ్చి రాజుగారు ఏదో ఈ వ్రతం చేస్తే ఏమిటి పుణ్యం కలుగుతుంది, మా సంతానం ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతున్న మహనీయులు చెప్పారు. గర్భవతి ఒక ఆడపిల్ల జన్మించిన చౌకారు భార్య ఆడపిల్లవాళ్ళ అమావాస్య బాధ్యత ఉంది. పౌరుల వరకు చెల్లి 16 సంవత్సరాలు ఆమె కూడా పౌరుతో బాధ్యత వచ్చింది. ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు ఏమిటి మన సంతానం కలిగించిన వ్రతం చేస్తా ఉంటే చౌకారు కదా, లాభనష్టాలు కష్టసుఖాలు ఆలోచించి వివాహం నియమం ద్వారా డబ్బు కూడా కలుగుతుంది చేస్తాం. ఎంత చూస్తున్నారు కదా, ఇతరులు డబ్బు కూడా కలుగుతుందన్నా పెట్టేశారు కదా, డబ్బు కూడా కలుగుతుంది. అప్పుడే చేస్తాను వయసులు వివాహం చేశారు. వివాహం చేయడంలో సత్యనారాయణ స్వామి మర్చిపోయారు. మర్చిపోవడానికి అప్పుడు అల్లుడు పోయినా నువ్వే, కొడుకు అయినా నువ్వే, సదా నీకు రాజులు పరిచయం చేస్తామని చెప్పి వృద్ధం చేస్తామని చౌకారు. రెండు వివాహాలు వృద్ధం చేస్తానని 2 మాటలు మీరు ఆడితప్పటి కాబట్టి వీడి కఠినమైన అల్లుడు మా శాపం పొంది చంద్రకీట మహారాజు గారు దెబ్బతిస్తుంటే ఈ చంద్రులు డబ్బులు పడి మాని తెలిసారు. వెనకాల రాజుగారు పెద్దలతో చూస్తే బావుకారులా ఉన్నారు. కానీ మన రాజుగారు ధనము రాజుగారు దొంగలు తీసుకెళ్తే మంచి ఇస్తారు. మా కాటు వేసిన కళావతి 10 నిమిషాలుగా రోజు మంచినీళ్ళు పుష్పాలు వ్రతమైనంత కొన్నాను. చాలా సాయంత్రం అయిపోయింది. మా పిల్లలతో భోజనం చేసుకుని చూస్తే రాలేదు. ఒక మర్చిపోవడం వల్లే వాళ్ళు వాళ్ళు ఎంతైతే వచ్చారో కోటాపేట ధ్వంసం చేస్తాను. నేను సత్యనారాయణ వంతున్నాను. వాళ్ళు ఎంతైతే వదిలించారో రేవా కంటే అంటే 4 కథ. అల్లుడు మామూలు కూడా వాడు పైకాపని కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఉన్నంతకాలం జైల్లో ఉన్నాను కానీ
రాజుగారు రెండుకు ధరించారు సంతోషంగా చూస్తే సత్యనారాయణ స్వామి ఒక అనుమానం వచ్చింది. మళ్ళీ జ్ఞాపకం ఉండాలని చెప్పి ఒక సన్యాసాన్ని రాజుగారి ధ్యానంగా లోకంలో డిగ్రీ తల్లి కుమార్తె సత్యనారాయణతో మొదలు చేసే కుమార్తె తల్లి తండ్రి సంతానం పెద్దవాళ్ళతో మాట్లాడే కళావతి నదీలు ఏర్పడుతుంది. ఇంకా రకచేసి కళావతి ప్రధాని రాజకీయ స్వామి భర్తవాళ్ళు మరొక దీపంతో ఉన్నారు. అనంతకాలము ఐశ్వర్యములు కూడా శ్రీమన్నారాయణ వారి సాధించారు. గోవింద పంచమధ్యాయ ప్రారంభానికి 5వ కథ. రాజుగారి 100 మంది కుమారుడు కోపొచ్చింది. ఏ జాతి వారైన సత్యనారాయణ రేవాకండి పంచమోధ్యాయ సమాప్త చెప్పట గోవింద పుష్పాలకుల నమ్మకం లేదే చెంతకు చేరుకున్నది.
తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా